చూడండి, కొల్లాపూర్ లో రౌడీ రాజ్యం అంట. ఒకసారి 2వ పేజీలో ఉంది వార్త, చూపిస్తాం మీకు. చూడండి, కొల్లాపూర్ లో రౌడీ రాజ్యం, గిరిజనులపై కాంగ్రెస్ వర్గం దాడి, మంత్రి జూపల్లి అండతోనే దౌర్జన్యం, బాధిత కుటుంబం ఆరోపణ. కొల్లాపూర్ నియోజకవర్గంలోని రౌడీ రాజ్యం నడుస్తోంది. మంత్రి జూపల్లి వర్గీయులు రెచ్చిపోతా ఉన్నారు. మంత్రి అండతో బీఆర్ఎస్ నాయకులపైన దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం జొన్నలకు బోగడ గ్రామంలో బీఆర్ఎస్ గిరిజన నాయకుడి ఇంటిని బుధవారం ఉదయం ధ్వంసం చేశారు. సుమారు 30 మంది దాడులకు పాల్పడ్డారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అండదండలతో ఇదంతా జరుగుతుందని బాధిత కుటుంబానికి చెందినటువంటి రవి నాయక్ ఆరోపించారు. ఒక్కసారి నిన్న మనకు ఫోన్ చేసిరు, ఈ వీడియోలు కూడా పంపించారు. ఒకసారి అవి మీకు చూపిస్తా. కొట్టుకునేట్టు ఉన్నాయి ఇలా. దీని మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా స్పందించారు. చూడండి ఎట్లా దౌర్జన్యం చేస్తా ఉన్నారు చూడండి వాళ్ళ ఇంటి మీద. ఇగో ఈ తెలంగాణే కాంగ్రెస్ అనుచరులు. ఇగో చూడు, మహిళల మీద కూడా దాడులు. ఎదురు ఈ రౌడీ బ్యాచ్, ఈ కాంగ్రెస్ బ్యాచ్ మొత్తము మహిళల మీద కూడా దాడులు చేస్తా ఉన్నారు. పాపం మహిళలంటే ఉండకుండా ఎగదుడు ఎట్లా చేస్తారు చూడు, ఎట్లా వాడగొడుతుంది చూడు ఇల్లుని. ఇగో ఆమె భూమి, ఆమె ఇల్లు, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా ఉన్నా గానీ వాళ్ళ మీద దాడులు చేసి ఈ విధంగా అది చేస్తా ఉన్నారు. మరి దీని వెనుక కారణం ఏంది, అసలు ఏమైంది అని చెప్పేసి నిన్న మనకు ఒక మిత్రుడు పంపించిండు. ఆ మిత్రుడితో ఫోన్ మాట్లాడి ఒకసారి ఏం జరిగిందో చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే బ్రదర్, నేను శంకర్ని మాట్లాడుతున్నాను లైవ్ నుంచి. చెప్పండి. మీరు నాకు నిన్న ఈ వీడియోలు, ఈ మీ కోర్టుకు సంబంధించిన ఈ డాక్యుమెంట్లు ఇవన్నీ పంపించారు కదా, అసలు ఏ ఊరు మీది, ఏం జరిగింది ఇష్యూ క్లియర్ గా చెప్పండి నాకు. మాది జొన్నలగూడ విలేజ్, పెద్ద కొత్తపల్లి మండలం. మాది ఓకే, నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ వస్తుంది. ఓకే, మాకు జొన్నలగూడ గేట్ దాటిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ పక్కన ఒక ల్యాండ్ ఉంటుంది. నాకు ఒక అర్ధ ఎకర, మొత్తం ఎకరా 9 గుంటల్లో మేము అర్ధ ఎకరలో చిన్న రూమ్ కట్టుకున్నాము. ప్లస్ చెట్లు కూడా నాటుకున్నాము. ఓకే, టెంకాయ చెట్లు నాటుకున్నాము. అయితే జూపల్లి వర్గీయులు దాదాపు ఒక 30 మంది అకస్మాత్తుగా వచ్చేసి మా అన్న వదిన పడుకున్నారు. 5 గంటల సమయంలో పెట్రోల్ ఒక బాటిల్ తీసుకొని వచ్చి గడపార, గన్ను, కట్టెలు తీసుకొని వచ్చారు వాళ్ళు. ఓకే, ఆ సమయంలో ఎంతమంది వచ్చారు? అయితే 30 మంది వచ్చారు మొత్తం. ఓకే, అంటే మా ఊరి వాళ్ళు ఒక 20 మంది, వేరే ఊరు నుంచి వచ్చి ఒక 10 మంది. ఓకే, ఆ సమయంలో 5 గంటలకు ఇట్లా వచ్చినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను ఇంటికాడ పడుకున్నా ఊర్లో. ఇక్కడ మా అన్న వదిన వాళ్ళేమో చిలకలు ఉన్నారు. వాళ్ళు ఇక్కడ రూమ్ కట్టుకున్నారు, వాళ్ళు ఇక్కడే ఉంటున్నట్టు. ఓకే, నాకు వేరే వాళ్ళు ఇట్లా ఫోన్ చేసి ఇట్లా చాలా మంది జమ అయ్యారు, మీ రూమ్ కూలగొడతారని చెప్పేసి ఇంటిమేషన్ వచ్చింది అని చెప్పేసి నాకు ఫోన్ చేసి నేను ఇమీడియట్ గా ఇంటికాడ నుంచి వచ్చాను నేను ఇక్కడ. అయితే వాళ్ళు రెడీ అవుతున్నారు అందరూ రానికి ఇడికి. నేను పెద్ద కొత్తపల్లి ఎస్ఐ గారికి ఫోన్ చేశాను. సార్ ఇట్లా సంగతి, మా ల్యాండ్ కోర్టులో ఇష్యూ ఉంది కదా, మీకు కూడా తెలుసు సార్, ఇట్లా కొడదామని చెప్పేసి 30 మంది దాకా జమ అయ్యారు సార్. ఇట్లా కానిస్టేబుల్ కి ఎవరికన్నా ఉంటే పంపించండి సార్ అని చెప్పేసి చెప్పానండి నేను. ఏపీఎస్ పెద్ద కొత్తపల్లి పిఎస్. ఓకే, అయితే ఎస్ఐ గారు ఉండి పంపిస్తాను రవి, ఏం టెన్షన్ తీసుకోకని చెప్పేసి చెప్పారు. అయితే దాదాపు హాఫ్ అన్ అవర్ అయింది, ఎవరు రాలేదు. ఓకే, ఊరికి పెద్ద కొత్తపల్లికి ఎంత దూరం ఉంటది? ఒక 7 కిలోమీటర్ ఉంటది. అంటే 20 నిమిషాల్లో రావచ్చు. 5 నిమిషాలే, హైవే రోడ్, 5 మినిట్స్ లో వచ్చేస్తారు. అయితే హాఫ్ అన్ అవర్ అయింది, వాళ్ళు రాలేదు. ఒకటేసారి అకస్మాత్తుగా వచ్చి దాడి చేసారు మా మీదకి. మా అన్న వదిన కొట్టి కింద పడేసారు లోపల రూమ్ లా. రూమ్ మొత్తం ధ్వంసం చేసారు వాళ్ళు. లోపల షెల్ఫ్లు గానీ, టైల్స్ గానీ, బయట సామాన్స్ గానీ, గోడలు గానీ అన్ని ధ్వంసం చేసారు. అవన్నీ కూడా మీకు క్లియర్ గా వీడియోలు పంపిస్తున్నాండి మేము. అయితే ఇక్కడ దీనికి కారణము పెద్ద కొత్తపల్లి మండలం ప్రజాప్రతినిధులు, జూపల్లి వర్గీయులు. మీరు ఏమున్నా చంపేసి రండి, మొత్తం ధ్వంసం చేసి రండి, నేను కోర్టులో ఏమున్నా నేను చూసుకుంటాను, నేను విడిపించుకొస్తాను చెప్పేసి వాళ్ళకు పంపించారు. ఆయన కూడా లంబాడి నాయకుడు ఉన్నాడు. ఆయన కూడా లేదండి గౌడ్స్, పెద్ద కొత్తపల్లి ప్రజాప్రతినిధి. ఆయన తెల్లంగా వేసుకున్నది ఆయనేనా?
ఆయన లేదండి, ఆయన వేరే ఊరు, ఆయన కొట్టిన ఆయన వేరే ఊరు. ఆయన వీళ్ళకి సపోర్ట్ చేసేది పెద్దకొత్తపల్లి ప్రజాప్రతినిధి. ఓకే, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? అవునండి, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అంటే ఓకే. మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాము. నేను జస్ట్ ఒక వార్డు మెంబరు ప్లస్ కార్యకర్త. ఓకే. అయితే నేను ఎక్కువ బయట తిరిగానండి. నేను పొలిటికల్ ఏం చేయను, నా పని ఏదో నేను చేసుకోవాలి. ఎందుకు అంటే మీ భూమిలో మీరు కట్టుకుంటే ఎందుకు వచ్చి వాళ్ళు దాడి చేసి ఎందుకు ఇది చేసిర్రు? ఇంకా వాళ్ళు రాజకీయ కక్షతోన ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి కేవలం నాకు అధికారం ఉంది, ఇప్పుడు మీది ఏం సాగదు, మీరు ఏం చేయలేరు, కూల కొడతాము అని చెప్పేసి. కోర్టుకి ఎందుకు పోయారు? కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఏదో అన్నారు, కోర్టుకి ఎందుకు పోయారు మీరు అసలు? కోర్టు ఇది మా భూమి, వాళ్ళు ఏంటంటే అక్రమంగా ఇది భూమి మాది అని చెప్పేసి మా పాలి భాగస్తులకు వాళ్ళు లేనిపోయింది రెచ్చగొట్టి పాలనతోని కోర్టులో వేయించినారు. అంటే మేము వేసాము, మా పాలనకు వాళ్ళు చెప్పారు మీరు పోయి గుంజుకోండి మీ భూమి అని చెప్పేసి వాళ్ళకి రెచ్చగొడితే మాకు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి మేము కోర్టులో వేసాను. ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నాను. అంటే మీ భూమి మీదకి మీ పాలనతో పురగొల్పితే మీరు కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు? ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాము. తెచ్చుకుని అంటే స్టేషన్ లో కూడా సబ్మిట్ చేశాను, ప్లస్ ఎంఆర్ ఆఫీస్ లో ప్లస్ కలెక్టర్ సార్ కూడా సబ్మిట్ చేశాను. ఓకే. సివిల్ కోర్టులో ప్లస్ హైకోర్టులో నాకు ఇంత రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి నేను ముందస్తుగా తీసుకున్నానట్టు ఆర్డర్. అయినా గానీ జూపల్లి గారు మినిస్టర్ గారు ఫోన్ చేసి ఎంఆర్ఓ సార్ కి మీరు డిలీషన్ చేయకపోతే, ఆన్లైన్ లో డిలీషన్ చేయకపోతే వాళ్ళ భూమి మీ మీద క్రిమినల్ కేసు పెడతామని చెప్పేసి ఎంఆర్ఓ సార్ కి భయపెట్టారు. ఎవరైనా మంత్రి జూపల్లి గారు భయపెట్టారు. నేను పోయి క్వశ్చన్ చేశాను ఎంఆర్ఓ సార్ కి, సార్ నాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఎలాంటి నోటీషన్ లేదు, మీరు ఎట్లా తీసేస్తారు మా భూమిని అని చెప్పేసి నేను అడిగితే నాకు పై నుంచి ప్రెజర్ అండి, నేను ఏం చెప్పలేను, మీరేమైనా ఉంటే తీసేసారు సార్. కోర్టులో ఉండగానే తీసేసారు, ఎలాంటి ఇంటిమేషన్ లేదు, నోటీస్ లేదు. అప్పుడు కోర్టు కండెమ్ టు కోర్టు అవుతుంది కదా, మీరు కోర్టుకు మళ్ళీ పోండి అది తీసుకొని. అవును సార్, ఇంకా అది జరుగుతుంది. కానీ అది ఉండగానే వాళ్ళ మీద ఉండగానే ఇంత దౌర్జన్యంగా వచ్చి దాడి చేసి కొడుకులారా మిమ్మల్ని చంపేస్తానని చెప్పేసి గడ్డపారాలు గానీ వీడియోలో చాలా ఉన్నాయి, గడ్డపారాలు ఉన్నాయి, లోపలికి టైల్స్ వాళ్ళు కొడతా ఉన్నారు ఆ షట్టర్ లోపల. అవును సార్, అంత దారుణంగా చేస్తుండండి జూపల్లి గారు. ఇక్కడ కొల్లాపూర్ తాలూకాలో ఏ నియోజకవర్గం లేదండి, మా కొల్లాపూర్ నియోజకవర్గం మొత్తానికి ఇట్లా దౌర్జన్యం చేస్తారు, చాలా ఇబ్బంది పెడుతుండండి కార్యకర్తలకు అందరికి. ఈ రేవంత్ రెడ్డి ప్రజాపాలన అన్నాడు కానీ ప్రజలను హింసించే పాలనతో ఇట్లా ప్రజలను చాలా ఇబ్బంది పెడుతారండి. ఇట్లా కొల్లాపూర్ తాలూకా ఒక్క కొల్లాపూర్ నియోజకవర్గం ఇవన్నీ చూసిన తర్వాత నేను కూడా ఒకరోజు వస్తా అడిగి చూద్దాం, అంటే ఏం జరిగింది అనేది ఒకసారి నేను క్రాస్ చెక్ చేసినాక చూద్దాము. నిజంగా కూడా అంటే ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఇప్పుడు కొల్లాపూర్ ఎమ్మెల్యే అయిన జూపల్లి కృష్ణారావు. అవునండి. ఓకే. మరి ఎట్లా మీరు ఫర్దర్ గా మళ్ళీ ఇదంతా ఆడినాక పోలీసు వాళ్ళ దగ్గరికి మళ్ళీ పోవడం జరిగిందా? పోలీసు వాళ్ళు రావడం జరిగిందా? ఏమైనా అయిందా? పోలీసు వాళ్ళు నేను ఫోన్ చేసిన అందం జరిగిపోయిన తర్వాత దాదాపు ప్రవీణ్ కుమార్ సార్ కూడా నేను ఫోన్ చేశాను. మీడియా వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా ఎవరు రావట్లేదు సార్. స్టేషన్ లో కూడా చేశాను, సిఐ సార్ కి ఫోన్ చేశాను, ఎస్పీ సార్ కి ఫోన్ చేశాను, 100 డైల్ చేశాను సార్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎవరు రెస్పాండ్ కావట్లేదు. మనుషులు చచ్చిపోయిన తర్వాత వచ్చి కూడా మీరు ఏం లాభం సార్? ఇంతగానో నేను రాకముందే ఫోన్ చేశాను, అయినా గానీ ఏం రెస్పాన్స్ లేదు సార్. ఏం సార్ పరిస్థితి ఇంత దారుణంగా అని చెప్పేసి కూడా సార్ కూడా ఫోన్ చేసి నేను చాలా సేపు ఏడిచాను కూడా, ప్రవీణ్ సార్ ఫోన్ చేసి కూడా. దాని తర్వాత ప్రవీణ్ కుమార్ సార్ సిఐ సార్ కి ఫోన్ చేశారు. దాని తర్వాత పెద్దకొత్తపల్లి స్టేషన్ ఫోన్ చేసి 2 కానిస్టేబుల్ పంపించారు. అందరు దాదాపు దాడి జరిగి వెళ్ళిపోయిన తర్వాత 2 కానిస్టేబుల్ వచ్చి ఆ ఫోటోలు వీడియోలు తీసుకుని వెళ్ళిపోయారు. దాని తర్వాత నిన్న ఈ రోజు కేసు నమోదు చేస్తామని చెప్పి చెప్పారు. ఇంతవరకు ఇంకా ఏం తెలియదండి మాకు కేసు అయిందా లేదా అనేది. ప్లస్ మా మీదనే రివర్స్ కేసు పెట్టారని చెప్పేసి తెలిసింది. నేను ఇంకా స్టేషన్ కూడా ఏం పోలేదు. అది నేను ఇంకా కాపీ కూడా ఏం తీసుకోలేదండి నేను. సరే చూద్దాం, మీరు ఫర్దర్ గా ఏముందో నెక్స్ట్ అప్డేట్ నాకు ఇవ్వండి, దాన్ని బట్టి నేను కూడా ప్లాన్ చేస్తా, లేకపోతే నేను రావడం నగర్ కర్నూలు వస్తాను నేను. ఓకేనా? ఓకే. రైట్. సో కాబట్టి మిత్రులారా చూడండి ఎంత దుర్మార్గం అంటే, కోర్టులో కేసు ఉన్నది, సరే ఆ భూమి పంచాయతీ ఏమైనా ఉంటే మాట్లాడాలి, కానీ ఇట్లా వాళ్ళ మీదకి పురిగొల్పి ఇట్లా ఉసిగొల్పి ఈ విధంగా ఇబ్బంది చేస్తే, జూపల్లి కృష్ణారావు గుర్తుపెట్టుకో, నువ్వు మంత్రివో లేకపోతే నువ్వు రౌడీవో నాకు అర్థమైతలేదు. ఇప్పటికే నీ వల్ల ఒక ఆర్మీ కుటుంబము పాపం బజార్న పడిపోయింది. ఒక ఆర్మీ వ్యక్తిని, మాజీ సైనికుని గిదే బీఆర్ఎస్ పార్టీలో ఉండి పనిచేసిండు, ఆ యాదవ సామాజిక వర్గం కోసం పనిచేసినని ఆ వ్యక్తిని నిట్టనిలో నరికి చంపినటువంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం కొల్లాపూర్లో జరుగుతా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి, ఏం నువ్వు ఎమ్మెల్యేవా లేకపోతే రౌడీవా, నువ్వు మంత్రివా లేకపోతే గూండావా, ఏంది నువ్వు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి ఎగిరిపడ్డోళ్ళని చాలా మందిని ఈ గడ్డ కాలగర్భంలో కలిపేసింది. నువ్వు ఈ గడిల రాజ్యము, ఈ ఎగిరి దుంకేటువంటి రాజ్యం చేస్తే నీ పరిస్థితి కూడా అదే అవుతుంది.
ఒకసారి పవర్ దిగిపోయిన తర్వాత బిడ్డ నీ బతుకుమాలు ఎట్టుంటుందో నువ్వు ఆలోచన చేసుకో ఒకసారి. జుబలి కృష్ణారావు నీ గూండాలకు, నీ రౌడీలకు, నీ బ్యాచ్కి చెప్పిట పేద బిడ్డల మీద దౌర్జన్యాలు చేస్తున్నారంట. కోర్టులో కేసు ఉన్నప్పుడు ఎట్లా పోతారు వాడికి? ఎట్లా పోతారు? ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పుడు ఎట్లా డిలీట్ చేపిస్తావు నువ్వు? నేను చూస్తా, ఒకసారి క్రాస్ చెక్ చేస్తా. నేను కూడా కావాలంటే ఆ ఊరికి పోతా. అప్పుడు ఏ మోతవారులు వస్తారో, ఏ పార్టీ వస్తారో సమాజానికి వాస్తవాలు కూడా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం మనం. ఇంత దుర్మార్గం ఉంటుంది కట్టుకునే